అసలు ఏంటంటే 50% రిజర్వేషన్స్ ఇది రాజ్యాంగంలో లేదు. జస్ట్ సుప్రీం కోర్టు చెప్పిన విషయం మాత్రమే అది అనేది కొందరు వాదిస్తా ఉన్నారు. దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు సుప్రీం కోర్టు కానీ, హైకోర్టు కానీ? ఇప్పుడు 1992లో ఇందిరా సాహ్ని గారి కేసు విషయంలో కూడా ఏదైతే రిజర్వేషన్ అనే వాటిని 50% మించకూడదు అని చెప్పేసి ఒక తీర్పు ఉన్నది. కానీ ఈ అంశం అనేది రాజ్యాంగం ఎక్కడ చట్టంగా లేదు. అయితే ఇది ఒక తీర్పు మాత్రమే. తీర్పు అంటే నీకు తెలుసు రాజ్యాంగం కూడా సవరించుకునేటువంటి అవకాశం అంటే అంబేద్కర్ గారు ఇచ్చారు. అయితే ఆ రకమైనటువంటి సవరణలతో ఇప్పటికి 123, 124 సవరణలు మనం చేసుకున్నాం. ఇప్పుడు 50% రిజర్వేషన్ అనేది ఒక రాజ్యాంగపరమైనటువంటి విషయము కాదు. అని సవరణ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని ఆల్టర్ చేస్తాం. ఎందుకంటే కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి, జనాభా మారుతూ ఉంటుంది, రిజర్వేషన్ శాతం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఏంటంటే 1992 లోపల వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. మరి వాళ్ళ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ జనాభా పెరిగింది, వాళ్ళ అవసరాలు పెరిగినాయి కాబట్టి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చినా కూడా మేమందరం కూడా వాటిని స్వాగతించాం. ఏ రోజు కూడా మేము అడ్డుకోలేదు. మరి మాకు కూడా ఇవాళ జనాభా పాపులేషన్ పెరిగిపోయింది. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసి మా జనాభా శాతం 56% అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మేము అప్పటికి 14% తగ్గి మేము 42% మేము కన్ఫైన్ అవుతామంటే కూడా అడ్డుపడడం అనేది ఏ మేరకు సహేతుకం? అది ఆ రకంగా మా గొంతుకు వస్తున్నట్టే కదా. మరి ఇంత చదువుకొని ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ కాలంలో కూడా చూసి మా గొంతుకు వస్తా అంటే మేము ఊరుకుంటాం. మేము చదువుకున్నాం కదా, మేము కూడా మేము త్యాగాలు చేసినాం కదా, తెలంగాణ కోసం మా ప్రాణాలను కూడా మేము ఫలంగా పెట్టినాం కదా. 1200 మంది తెలంగాణ కోసం అమరులు అయితే అందులో 90% మంది బీసీలో ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. వాళ్ళకు కూడా మానవత్వం ఉండాలి. మేము అగ్రవర్ణాలు దూషించట్లేదు. వాళ్ళు ఏమంటారు అంటే మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇక్కడ మనము బతకాలి, అందరూ బతకాలి. మీ తిండి మీరు తినండి, మా తిండి మేము తింటాం. మీరు మీ తిండి తింటారు, మా తిండి కూడా తింటారు అంటే అక్కడనే సమస్య వస్తుంది. అందుకని